హీరో అయినా ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా పాత్రలు ఎంచుకునే క్రమంలో విచక్షణ చాలా అవసరం. ఏ మాత్రం తొందరపడినా ఫలితాలు తేడా కొట్టినప్పుడు చింతించడం తప్ప లాభం ఉండదు. స్థిత ప్రజ్ఞత లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. అది ఎలా ఉంటుందో ఏఎన్ఆర్ నట జీవితంలో రెండు ముఖ్యమైన జ్ఞాపకాల్లో తెలుసుకుందాం. 1962లో దర్శకులు కేవీ రెడ్డి శ్రీ కృష్ణార్జున యుద్ధం తీయాలని తలపెట్టారు. కృష్ణుడి వేషానికి ముందు అక్కినేని నాగేశ్వరరావుని అడిగారు. ఎన్టీ రామారావుతో అర్జునుడి పాత్ర వేయించాలని ప్లాన్. అంటే అచ్చంగా మాయా బజార్కు రివర్స్ అన్నమాట. విన్న వెంటనే ఏఎన్ఆర్ షాక్ తిన్నారు. తెలుగు ప్రజల్లో కృష్ణుడంటే ఎన్టీఆర్ తప్ప ఇంకెవ్వరూ కాదనే ముద్ర బలంగా పడిపోయింది. ఇప్పుడు దానికి ఎదురీది తనతో ఈ క్యారెక్టర్ చేయిస్తే సినిమా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేవీ రెడ్డికి నిజం బోధపడింది. తారక రాముణ్ణి కృష్ణుడిగా మార్చిందే తను. అలాంటిది ఇప్పుడు ఈ సాహసం చేస్తే జనం ఒప్పుకుంటారా? ఛాన్సే లేదు. అందుకే ఏఎన్ఆర్ చెప్పింది సబబుగా అనిపించి ఆయన మాటే విన్నారు. అర్జునుడిగా అక్కినేని ఫిక్స్ చేశారు. జనాల నమ్మకం, సెంటిమెంట్ అనుసరించి ఎన్టీఆర్నే కృష్ణుడిగా తీసుకున్నారు. సంపూర్ణ రామాయణం తమిళంలో తీస్తున్నప్పుడు అక్కడ రాముడి వేషానికి తొలుత అడిగింది ఏఎన్ఆర్నే. సి పుల్లయ్య లవకుశ ప్లాన్ చేసుకున్నప్పుడు లక్ష్మణుడిగా అక్కినేనినే అనుకున్నారు. కానీ ఆయన ఈ రెండు ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు. ఆ నిర్ణయాలు గొప్ప ఫలితాలు ఇచ్చాయి. 1963 జనవరి 9 శ్రీ కృష్ణార్జున యుద్ధం రిలీజ్ అయింది. నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ గారు సినిమా చూసి ఇంకెప్పుడు ఎన్టీఆర్ పక్కన పౌరాణిక పాత్రలు వేయొద్దని మొహం మీద చెప్పేశారు. ఆ సుందర రూపం పక్కన ఎంతటి అందగాడైనా దిగుదుడిపే అన్నది ఆవిడ అభిప్రాయం. అది ఫలితంలో రుజువైంది కూడా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఆశించిన ఫలితం అందుకోలేక ఫ్లాప్ అయింది. అలాంటిదే అంతకుముందు మరో సంఘటన. 1954లో భరణి సంస్థ ఏఎన్ఆర్తో విప్రనారాయణ తీయాలని ఏర్పాట్లు చేసుకుంది. అది విన్న ఇండస్ట్రీ జనం చెవులు కొరుక్కున్నారు. ప్రేమలో విఫలమై పచ్చి తాగుబోతుగా దేవదాసులో నటించిన మనిషికి అంత భక్తరస ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇస్తే న్యాయం చేస్తాడా అని చాలా కమెంట్లు వచ్చాయి. కొన్ని పత్రికలు హెడ్డింగ్స్ కూడా పెట్టేశాయి. బొత్తిగా దైవభక్తి లేని నాస్తికుడితో ఏమిటి ప్రయోగమని దర్శకుడు పిఎస్ రామకృష్ణరావుని నిలదీసిన వాళ్ళు లేకపోలేదు. అయినా ఇద్దరు వెనుకడుగు వేయలేదు. అక్కినేని దీన్నో సవాల్గా తీసుకున్నారు. పుస్తకాలు, పురాణాలు చదివారు. భక్త పోతన సినిమాని పదే పదే చూశారు. ఉచ్చారణలో తేడాలు రాకుండా సన్నివేశాలు తీయడానికి ముందు రామకృష్ణరావు రచయిత సముద్రాల సీనియర్తో కలిసి హోంవర్క్ చేశారు. స్క్రిప్ట్ పేపర్లు ఇంటికి తీసుకెళ్లి ప్రిపేర్ అయ్యారు. అయినా సరే నెగిటివిటీ ఆగలేదు. ఇవేవి పట్టించుకోకుండా విప్రనారాయణ షూటింగ్ జరిగిపోయింది. 1954 డిసెంబర్ 10న విప్రనారాయణ రిలీజ్ అయి గొప్ప విజయం అందుకుంది. కష్టం ఫలించి హీరో, దర్శకుడితో పాటు అందరి కెరీర్లో మర్చిపోలేని మైలురాయిగా నిలిచింది.